శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేశాం. 4వ స్కందాన్ని 56 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 57వ భాగం చెప్పుకుందాం. ముందుగా వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంచేత పురుషార్థం అని చెప్పబడేది మోక్షమే అని తెలుసుకో. మామూలుగా పురుషార్థాలు ఏమంటాం మనం? కామక్రోధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా. అసలు నిజానికి చూస్తే మోక్షమే పురుషార్థం అయ్యా. ఓ రాజా, ఎవరు చెప్తున్నారు? సనక సనందనాథులు వచ్చారు కదా. సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాతులు. అందులో సనత్ కుమారులు వారు చెప్తున్నారు ఈ బోధ ఎవరికి? పృథ్వీ చక్రవర్తికి అనమాట. ఓ రాజా, దేహం, ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి, అహంకారం అనే వాటి చేత చుట్టబడి ఉన్న ఈ సకల చరాచర ప్రపంచ స్థిత జీవుల హృదయాలలో అన్నింటిలో వ్యాపించే ఉండేవాడు, అన్నింటికీ సాక్షి అయినవాడు, అన్నింటి రూపం తానే అయినవాడు అయి ప్రకాశించేవాడే నారాయణుడే. ఆయన గురించి, ఆయన స్వరూపం గురించి చక్కగా తెలుసుకో. రాజేంద్ర, ఈ సమస్త విశ్వము పరమేశ్వరుని యందు కార్యకారణ భావంతో, గొప్ప మాయా ప్రభావంతో తగులుకొని వివేకాన్ని సమగ్రంగా నిరోధించే పుష్పమాల యందు గల సర్పరజ్జు భ్రాంతితో కనిపిస్తూ ఎల్లప్పుడూ విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి నిత్య విముక్తుడు, సత్యస్వరూపుడు, విశుద్ధ సత్తుడు, గురుక్రముడు, ప్రాకృత కర్మ కళంక భంజనుడు, కృపారంజనుడు, ఉత్తమ చరితుడు, ఉదాత్త గుణోన్నతుడు అయిన పరమేశ్వరుణ్ణి దుష్టజన శిక్షణుడవు, శిష్టజన రక్షణుడు అయిన రాజా, నువ్వు మనస్సులో స్మరించవయ్యా. ఏ మహానుభావుని పాదపద్మాలను భక్తితో సంస్మరించి సజ్జనులైన వారు కర్మవాసనామయమైన అహంకారమనే హృదయ గ్రంథిని నిర్మూలిస్తారో, ఏ మహాకార్యం వివరించడానికి ఇంద్రియాలను నిగ్రహించిన వారు, విషయాసక్తులు కానివారు అయిన యతులకు కూడా సాధ్యం కాదో, సుగుణ సాంద్రుడవైన ఓ నరేంద్ర, అటువంటి పరమేశ్వరుణ్ణి, అటువంటి కేశవుణ్ణి, అటువంటి భక్తి మాత్ర సాధ్యుణ్ణి, అటువంటి భువన పావన చరిత్రుణ్ణి, అటువంటి ఆది పురుషుణ్ణి, అటువంటి వాసుదేవుణ్ణి శరణుజొచ్చి ఆయన యొక్క చరణ పద్మాలను భక్తితో సేవించవయ్యా. అరిషడ్వర్గం అనే మహోగ్ర తరంగాలతోని, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అరిషడ్వర్గాలు అంటారు. ఇటువంటి మహోగ్ర తరంగాలతోటి, పెద్ద పెద్ద మొసళ్లతోనూ నిండిన సంసార సముద్రాన్ని పరమేశ్వర సంకీర్తనం అనే నావ లేకుండా, అవే పెద్ద పెద్ద మొసళ్ళు, ఏవి? అరిషడ్వర్గాలు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇటువంటి వాటితో నిండిన సంసార సాగరాన్ని పరమేశ్వర సంకీర్తనం అనే నావ లేకుండా యోగాదులు, ఇంద్రియ నిగ్రహాది ప్రయత్నాల చేత దాటడం సాధ్యం కాదు. అంటే యోగం అనుసరించడం, ఇంద్రియ నిగ్రహం అనుసరించడం, వీటితోటి సాధ్యం కాదని చెప్తున్నాడు. దేనితోటి సాధ్యంట? పరమేశ్వర సంకీర్తనంతో సాధ్యము. ఈ సంసార సాగరాన్ని దాటడానికి యోగం చేయటము, జితేంద్రియుడు అవ్వటము, ఇవి కాదు కావాల్సింది. ఏమి కావాలి? ఆయన యొక్క సంకీర్తన, పరమేశ్వర సంకీర్తన చెయ్యాలి. అత్యంత కష్టసాధ్యాలైన హఠ యోగాదుల వల్ల ఈ మహాసాగరాన్ని దాటలేరు. కాబట్టి రాజోత్తమా, నీవు కేవలం అచంచలమైన భక్తి యుక్తితో శ్రేష్టమైనదైన గోవింద పదార వింద వందనం అనే అందమైన నావను ఆశ్రయించి దాని సహాయంతో దుస్తరము, దురంతరము, దుఃఖమయము, కఠోరము, గంభీరము, వ్యసనమయము అయిన ఈ సంసార సముద్రాన్ని
పరమ సంతోషంతో తరించు. నువ్వు అన్నావేమన్నా గర్భావతి భజన చేద్దామని, అన్నిటికన్నా సంకీర్తన గొప్పది సుమా అని ఈ విధంగా బ్రహ్మపుత్రుడు బ్రహ్మవిదుడు పరమయోగీంద్రుడు అయిన సనత్ కుమారుడు పృథు చక్రవర్తికి బ్రహ్మతత్వాన్ని చక్కగా బోధించాడు. అప్పుడు పృథు చక్రవర్తి సనత్ కుమారుని కొనియాడుతూ సంతోషంగా అన్నాడు, మునీంద్ర, పూర్వజన్మలో దీనరక్షకుడైన భగవంతుని అనుగ్రహం నా మీద బాగా ప్రసరించి ఉంటుందయ్యా. అందువల్లనే నాలో భగవద్భక్తిని స్థాపించడం కోసమే మీరు నా దగ్గరికి వచ్చారు అన్నాడు. రేపు మనం 58వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే